నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మిట్టి సాయి గారు ఉన్నారు. ఉచిత చేపల పంపిణీ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు గత అనుభవాల నేపథ్యంలో? రేపు రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 3వ తేదీన మంత్రి పొన్నం ప్రభాకర్ గారి యొక్క నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా అంటే ఇందులో ఏం చేస్తామంటే ఒక 3 భాగాలుగా చేస్తాము. రేపు 3వ తారీఖు ఒక దఫా ఓపెనింగ్ అది ప్రారంభిస్తాము. 7వ తారీఖు ఒక దఫా ప్రారంభిస్తాము. అంటే ఇంతకుముందు ప్రభుత్వంలో చేప పిల్లలపైన ఒక భారీ కుంభకోణం అయింది. దాన్ని పరిగణలోకి తీసుకొని నాణ్యమైన చేప పిల్లలు మత్స్యకారులను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు వారి ఆదేశాల మేరకు నాణ్యమైన చేప ఇవ్వడం వల్ల మత్స్యకారుల యొక్క కుటుంబాలకు అభివృద్ధి మహిళల యొక్క సాధికారత కోసమే ఈ చేపలు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కాంట్రాక్టులు అంటే అర్హత లేని కాంట్రాక్టులు అందరికీ ముబ్బడిగా ఇచ్చేసి కొన్ని వందల కోట్ల పదార్థాలను దూరం చేస్తారు. అది పరిగణ తీసుకొని రేవంత్ రెడ్డి గారు అదే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతిసారి అంటే ఒక రివ్యూ మీటింగ్గా తీసుకొని అర్హత గల ప్రతి ఒక్కరికి మాత్రమే నాణ్యమైన చేపలు ఇచ్చే విధంగా మీరు చూడొచ్చు. ఇంతకుముందు అత్యాధునికమైన ఎలాంటి పరికరాలు ఉపయోగించలేదు. ఈసారి అన్నీ ఉపయోగించాము. ఒక గూగుల్ మ్యాప్ ద్వారా ఏర్పాటు చేసుకొని ఎక్కడ చేప పిల్లలు ఉత్పత్తి చేసే వాళ్ళ విధానం ఉందో వారికి మాత్రమే మేము వారి కాంట్రాక్టర్ని ఓకే జరిగింది. అంటే కొన్ని అంటే ఇంతకుముందు కేవలం ఒక డిఎఫ్ఓ ఇప్పుడు రెవెన్యూ అధికారిని, ఇరిగేషన్ అధికారిని, సివిల్ సప్లై అధికారి అందరినీ ఒక నలుగురు టీం వేసి జాయింట్ కలెక్టర్ని కమిటీ చైర్మన్గా చేసి జిల్లాకి వారి యొక్క సూచనల ప్రకారంగా ఆదేశాల మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అంటే వర్షాకాలంలో కూడా చేపలు ఇవ్వడం వల్ల రేపు మత్స్యకారులకు ఒక అభివృద్ధి, వారి యొక్క జీవన విధానం పెంపొందే విధంగా మేము తెలుసుకుంటున్నాం. అయితే గత ప్రభుత్వం మొత్తం అవకతవకలు జరిగింది, అర్హులైన వారికి ఇవ్వలేదని కూడా చాలా ఇతర మీరు కూడా చాలాసార్లు ఆరోపణ చేశారు. మీ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటిపైన విచారణ ఏమైంది? అసలు దాని ముందుకెళ్తుంది అసలు? మీరు చూడొచ్చు, పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వెంటనే విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం జరిగింది చేప పిల్లల కుంభకోణం పైన. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన ప్రతి మరుక్షణమే ఈ ఈ యొక్క కుంభకోణంలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారి కానివ్వండి, నాయకులు ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు న్యాయం చేయడం, ప్రజాధనాన్ని నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు ఇవ్వడం విధానమే. కావాలని ఏదో ఒకటి విధానంలో మత్స్యకారులకు అన్యాయం చేసే విధంగా గత ప్రభుత్వం ఉండే. కానీ ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక ప్రణాళిక ద్వారా మత్స్యకారులకు నేరుగా చేకూరే ప్రతి ఒక్క అవసరాన్ని, ప్రతి ఒక్క వినియోగాన్ని, ప్రతి ఒక్క ఉత్పత్తిని వాళ్ళకి ఇచ్చే విధంగా. ఇంతకుముందు గత ప్రభుత్వాల్లో మా బామ్మారు చెప్పినాడు, ఒక మంత్రి చెప్పినాడు, ఎవరు చెప్పడం వల్ల ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. తద్వారా అర్హత లేని ప్రతి ఒక్క ఉంటుందా ఏది దోచుకునేవాడు వచ్చి దాచుకున్నాడు. ఈసారి అట్లా కాదు, మత్స్యకారులని ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పంచవర్ష ప్రణాళిక తీసుకున్నారు. అంచెలంచెలుగా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మత్స్యకారులను అభివృద్ధి చెందాలని చెప్పి దీని యొక్క ఉద్దేశం ప్రకారమే రేపు ఉచిత చేపల పంపిణీ ఉంటుంది. ముఖ్యంగా రేపు వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో ఉంటుంది. తద్వారా మళ్ళీ అక్టోబర్ 7వ తేదీన మళ్ళీ ఇంకో దఫాగా మేము విడుదల చేస్తాం చేప పిల్లల్ని. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల్లో, కుంటల్లో, మన అదేవిధంగా డ్యామ్లలో ప్రత్యక్షంగా మేము జిల్లా మంత్రుల పర్యవేక్షణలో, జిల్లా ఎమ్మెల్యేల పర్యవేక్షణలో, జిల్లా చైర్మన్ల పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం మన అంగరంగ అట్టహాసంగా చేయబోతున్నాము. రేపు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు కరీంనగర్ జిల్లాలో ప్రారంభిస్తారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వం నుండి కూడా సహకారం కోరుకుంటున్నారు, వస్తువుల రూపంలో కూడా, సబ్సిడీ రూపంలో కూడా. మీరు కార్పొరేషన్ చైర్మన్గా వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వదు? ఆల్రెడీ ఒక మత్స్యకారులను నేరుగా ఆదుకునే విధంగా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశాము. ఆ ప్రణాళికల్ని నిన్న ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ ఇండస్ట్రీస్ ప్రకారంగా వారిని కూడా భాగస్వామ్యం చేసే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో నిన్న సచివాలయంలో ఏర్పాటు జరిగింది. అందుకే బీసీ కార్పొరేషన్ చైర్మన్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, ప్రత్యేకంగా నేను కూడా అందులో పాల్గొని మత్స్యకారులు ఏ విధంగా న్యాయం చేయాలనే విధానాన్ని ముందుకొచ్చాము. ముఖ్యంగా మీరు చూడవచ్చు, రోడ్లపైన చేపలు అమ్మే ప్రతి ఒక్క మత్స్యకారు వాళ్ళకు ఫిష్ స్టాల్ ఏర్పడే విధంగా, అదేవిధంగా అందరికీ మత్స్యకారులకు అంటే చాలామందికి చేపలు కొనుక్కునే విధానానికి కొంచెం దూరంగా ఉంటారు. కాబట్టి హైదరాబాద్ నగరంలో యుద్ధ ప్రాతిపదికన ఒక 300 వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్ ఇచ్చే విధంగా కొన్ని పథకాలు సిద్ధం చేశాము. ఆల్రెడీ మేము మంత్రిగా దిగడం జరిగింది. కొత్త సంవత్సరంలో దాన్ని పరిగణ తీసుకొచ్చి ప్రతి ఒక్క మత్స్యకారునికి హైదరాబాద్ నగరంలో రాష్ట్రంలోని మత్స్యకారులందరికీ
వారికి ఉపయోగపడే పరికరాలని ఎప్పుడు ఇవ్వలేదు ఏ ప్రభుత్వము, ఈ ప్రభుత్వం ఇస్తుంది అని నేను గంట పని చెప్పగలుగుతున్నాను. మత్స్యకారుని ఒక పక్షపాతిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మత్స్యకారుల కుటుంబాన్ని యొక్క ఆరాధ్య దైవంగా రేవంత్ రెడ్డి గారు ఉండబోతున్నారు. మీకు చెప్తాను, ఇంతకుముందు ఏ విధంగా అయితే ఇందిరాగాంధీ గారి ఫోటో ఏ విధంగా అయితే ప్రతి ఇంట్లో ఉంటుందో అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకునే విధంగా అలాంటి పథకాలు ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10 లక్షల మత్స్యకార కుటుంబాలు, 40 లక్షల జనాభా, 10 లక్షల కుటుంబాలు, 40 లక్షల జనాభా. ఆ జనాభా ప్రాతిపదికన ఒక 5 పంచవర్ష ప్రణాళికలు సిద్ధం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారి యొక్క ఆదేశాల అనుసారము రేపు మహిళా సాధికారత కోసము, మత్స్యకారుల సాధికారత కోసము మేము అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. రేపటి జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో వారి యొక్క పాత్ర గణనీయంగా ఉంటుంది. ఇది ముఖ్యమంత్రి గారి ధ్యేయం, వారి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని అనుగుణంగానే మేమందరం పనిచేస్తాము. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, కొండ సురేఖ గారు ఇందులో పాల్గొంటారు. రేపు ఒక మొదటి విడతల ఖమ్మం, కరీంనగర్, వరంగల్లో, అదేవిధంగా ఆ తర్వాత ఇంకో విధానంగా మహబూబ్నగర్కు మేము ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా రేపు జరగబోయే అన్ని కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అదేవిధంగా జిల్లా మున్సిపల్ చైర్మన్లు ప్రతి ఒక్కరు పాల్గొంటారు. అట్టహాసంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉచిత చేపల పంపిణీ మత్స్యకారుల కుటుంబాలకు ఆదుకునే విధంగా, అందరికీ లబ్ధి చేకూరే విధంగా మేము చేపడుతున్నాం. ముఖ్యంగా 3వ తారీఖు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో భాగంగా అట్టహాసంగా మాత్రం మొత్తం ఉచిత చేపల పంపిణీ అయితే చేపడుతుంది. రేవంత్ రెడ్డి స్పష్టంగా మత్స్యకారులకు న్యాయం చేయడానికి రెడీగా ఉన్నాడు. పంచవర్ష ప్రణాళిక కూడా ఇప్పటికే రూపొందించారు. గత అనుభవాల నేపథ్యంలో ఈసారి మాత్రం అర్హులైన వారికి నాణ్యమైన చేపలు అందిస్తామని కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, గాంధీభవన్.